దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఒక పరమ సత్యాన్ని ఆయన సిలువకు ముందు శిష్యులతో మాట్లాడిన ఆ విషయం ఎంతో కాలం నుంచి నేను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ రోజున ఆ సత్యాన్ని నాకు తెలియపరచి క్రైస్తవ సమాజానికి, దేవుని పిల్లలైన ప్రజలకు ఈ సత్యాన్ని చెప్పే ఈ ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించినందులకు నా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అది ఏమిటి అంటే, ఆయన సిలువకు ముందు ఆ ఒలీవ కొండకు తన ముగ్గురు శిష్యులను ఆయన తీసుకెళ్ళిన ఆ సందర్భంలో ఆ చివరి మాటలు, మనం వారితో మాట్లాడిన మాటలను, శిష్యులతో మాట్లాడిన మాటలను మనం కాస్త పరిశుద్ధాత్మ పరిశీలనలో తెలుసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతున్నా. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. సంచి ఆ ట్రావెలింగ్ బ్యాగ్, వారికి కావలసిన అవసరతలు తీర్చే కొన్ని వస్తువులు, బట్టలు అందులో వేసుకోవడానికి సంచి. జాలి అంటే వారికి అనేక మంది కానుకలు ఇస్తూ ఉంటారు. ఆ కానుకలు దానిలో ఉంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన కానుక సంచి వారికి అవసరం. ఆ తర్వాత అక్కడ ఉన్న మాట ఏంటంటే, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తిని కొనుక్కొనవలెను. కత్తి లేనివాడు అంటే అది ప్రాముఖ్యమైన విషయం. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తిని కొనుక్కోవాలి. బట్టలకు గొప్ప ప్రాధాన్యత మన ప్రభువుల వారు ఇచ్చారు. ఈ శరీరాన్ని మనం బట్టతో కప్పుకోవడానికి, దిగంబరిగా ఉన్న ఆది పితరులైన ఆదాము అవ్వలకు ఓ గొర్రెపిల్ల చర్మంతో చొక్కాయిని కుట్టించి ఆ దిగంబరత్వాన్ని కప్పాడు. ఇది వస్త్రం, అది రక్షణ వస్త్రం, మనం కాపాడే వస్త్రం. ఆ వస్త్రాన్ని అమ్మి కత్తిని కొనుక్కోమన దాని అర్థం కాదు. అక్కడ ఉన్న సత్యం ఏమిటంటే, కత్తి లేనివాడు బట్టనమ్మి, ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 16వ వాక్యంలో తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అన్నమాట ఉంది. ఈ వస్త్రాలని కాపాడుకోవాలి, మనం కప్పుకునే వస్త్రాలను కాపాడుకోవాలి. తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. మనం కప్పుకునే వస్త్రాన్ని కాపాడుకోవాలి. బట్టనమ్మి కత్తి లేనివాడు కత్తి కొనుక్కోవాలంటే వారి దగ్గర అదనపు ఒక బట్ట ఉంది. అది దాని అర్థం. వారి దగ్గర అదనపు బట్ట ఉంది, అదనపు వస్త్రం ఉంది. అది ఏమిటి అంటే, వారు ముసుగు వేసుకొని, యోధా సాంప్రదాయ ప్రకారం ముసుగు వేసుకొని ప్రార్థించుకునేవారు. ముసుగు వేసుకోవాలి. ఈ ముసుగు వేసుకునే వస్త్రం
వారికి అదనంగా ఉంది. యేసు ప్రభువారు చెప్పిన ఆ బట్టను అమ్మివేసి అంటే ఆ బట్టను తీసేయమని దాని అర్థం. ఆ బట్టను తొలగించేసుకోండి, అది అవసరం లేదు అని చెప్తున్నాడు. ఏమిటి ఆ వస్త్రము అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుండి కొన్ని వాక్యాలు చదువుతున్నాను, వినండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచూ ఉన్నాం. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ఆ ముసుకు అనే ఆ బట్టను దేవుడు అనగా మన ప్రభుల వారు తీసివేయమంటున్నాడు. బట్ట నమ్మి అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఆ ముసుగు కింద ఉన్నారు. సిలువలోకి ఆయన వెళ్ళేది ఎందుకు అంటే, ఆ ముసుగును తొలగించడానికి, ఆ ఆటంకమును తొలగించడానికి. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ఇది ఒక ప్రవచనాత్మకమైన విషయం. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యంలో, అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేశాను. యోధా నుండి అప్పుడు ఆయన ముసుగు తీసివేశాను. ఎప్పుడైతే ప్రభుల వారు సిలువలో ఆయన చనిపోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడో, ఆ సత్యాన్ని బట్ట బయలు చేస్తూ ఉన్నాడు. యోధా నుండి ఆ ముసుగు, ధర్మశాస్త్రము అనే ముసుగు ఆయన తీసివేశాను. సిలువలోకి వెళ్ళింది ఎందుకు అంటే, ముసుగుగా ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసివేయమంటున్నాడు. బట్ట నమ్మి అంటే దాని అర్థం ఏమిటి? బట్ట నమ్మి అంటే ముసుగుగా ఉన్న ఆ బట్ట, ధర్మశాస్త్రము అనే బట్ట, దాన్ని తీసివేయము అని దాని అర్థం. దాన్ని తీసివేసి ఏం చేయాలి? కత్తిని కొనుక్కోవాలి. కత్తిని కొనుక్కోవాలి అంటే సత్యం నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనం సత్యమైన యేసు ప్రభువారిని సరిగ్గా మనం అవగాహన చేసుకోవడమే పరమార్థం, మన జీవితానికి ఆశీర్వాదం. లేఖనం ఇలా చెప్తుంది, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వాక్యంలో, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము అని ఉంది. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునుము. సత్యము అంటే వాక్యం. ప్రభుల వారు ఇలా చెప్పారు, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యం.
కనుక సత్యము అనేది అక్కడ ఎందుకు నొక్కి చెప్తున్నాడు అంటే, కత్తిని కొనుక్కోండి అంటే సత్యమును పొందుకోండి, మీరు సత్యవంతులుగా జీవించాలి, మీరు సత్యమే మాట్లాడాలి. కారణం, సిలువలోకి వెళ్ళక మునుపు ఈ సత్యాన్ని చెప్తున్నాడు. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. యేసు ప్రభువారిని ఆక్రమణకారులు ఆయన పట్టుకున్నప్పుడు సీమోను పేతురు ఒక ఖడ్గము తీసి మలుకు అనే ఆ దాసుని చెవి నరికాడు. ప్రభు ఏం చెప్పాడు అంటే, నీ ఖడ్గమును వరలో ఉంచము, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అని ప్రభు వారు చెప్పారు. అది మనం యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 10-11 వాక్యాల్లో మనం చూస్తాం. అంటే కత్తిని కొనుక్కోమని దేవుడు చెప్పడంలో ఉన్న సత్యము ఏమిటి అంటే, చాలామందికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రభువారి వాక్యం సత్యం, ప్రభువారి వాక్యమే సత్యం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. కత్తి కొనుక్కోమంటే ఆ కత్తి కాదు. ఏ కత్తి అంటే వాక్యమనే కత్తి, సత్యమనే కత్తి. దానిని మీరు కొనుక్కోమన్నాడు. అంటే వారు ఎక్కడ ఉన్నారు? యేసే మార్గము, సత్యం, జీవం. యేసు అనే సత్యం దగ్గరే ఉన్నారు. అంటే దానికి ముందు వారికి కొన్ని మాటలు జరిగాయి. ఈ మాటలకు ముందు మనం కానీ చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 33-34 వాక్యాలు చదువుతున్నా. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను అనెను. పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను. కనుక ఈయన పట్టుబడేటప్పుడు వీరంతా అబద్ధికులుగా మారుతారని ప్రభువు ఎరిగి ఆ ముసు కింద కాకుండా మీరు సత్యవంతులుగా మీరు మారాలి, సత్యవంతులుగా నిలవాలి నా కోసం. అందుకోసం ఆయన కత్తిని కొనుక్కోమన్నాడు. కత్తి అంటే సత్యం. మనం అక్కడ ఉన్న ఆ సత్యాలను చదువుతూ, అంటే లూకాసు వార్త 22వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉన్న సందర్భంలో 54 నుండి 62 వాక్యాల్లో మనం చూస్తే యేసు ప్రభుల వారిని ఆ అక్రమకారులు ఆ రాత్రి పట్టుకుంటారు. శిష్యులందరూ దరిదాపుగా పారిపోతారు. కానీ పేతురు మాత్రం, నీతో చెరలోకి వెళ్ళడానికి, నీతో కూడా మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన పేతురు వెంటాడుచు ఉన్నాడు. వెంటాడుచున్న సందర్భంలో ప్రభుల వారిని పట్టుకొని తీసుకెళ్తున్న సమయంలో అక్కడే పొంచి ఉంటూ చలి కాచుకుంటున్న ఆ కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ మొదటిగా ఒక అమ్మాయి
ఇతడు ఆ ప్రభువు దగ్గర ఉన్నవాడే అని చెప్పినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకుతాడు. అది మొదటిది. లూకాసు వార్త 22వ అధ్యాయం 56వ వాక్యంలో మనం చూస్తాం. 57వ వాక్యంలో, అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. తర్వాత కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కాననెను. రెండోసారి. మూడవసారి. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ వెళ్ళిపోయినా పేతురు అక్కడ ఉన్నాడు. ఆ పేతురు గారు 3 పర్యాయాలు అబద్ధములు ఆడిన ఆ క్షణమే లూకాసు వార్త 22వ అధ్యాయం 60-61 వాక్యం చదువుతున్నాను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసాను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఇదండి ఇందులో ఉన్న పరమార్థం. కత్తిని కొనుక్కోమని ఎందుకు చెప్పాడు అంటే, అబద్ధమాడతారు, నన్ను ఎరుగనని మీరు అబద్ధమాడతారు కనుక ముందుగా ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. కత్తిని కొనుక్కోండి. ఒకసారి ఎబ్రిల్కు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా, దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం వాడి అయిన ఖడ్గం. దాన్ని ఆయన కొనుక్కోమన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం సిలువలో చనిపోక ముందు ఆయన సత్యం ఒక కత్తి వంటిదని, దాన్ని మీరు కొనుక్కోండి అని ప్రభువు సెలవిచ్చినారు. పాత నిబంధన అనే ముసుగు అనే బట్ట మీరు తీసేసుకొని మీరు సత్యము అనే వాక్యాన్ని మీరు నమ్మి సత్యం నుండి సర్వసత్యములోనికి మీరు ఈ సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించాలి. అది ఒక కత్తి, అది ఒక ఖడ్గం. అది హృదయం యొక్క తలంపులను అది ఛేదించుచు, అది దూరుచు, అది విభజిస్తూ ఉంది. ఆ సత్యం గురించి చెప్పడానికి ఆయన ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభువారు తన సందేశము ద్వారా ఖడ్గం ఏ రీతిగా విభజించునంతగా చీకటిని ఛేదించినట్టు అసత్యాలను ఛేదిస్తూ ఆయన సత్యాలు బోధిస్తున్నప్పుడు ఆయన్ను సిలువకు అప్పగించాల్సి వచ్చింది. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వాక్యంలో సత్యము చెప్పేవారిని చంపడానికిని హతమార్చడానికిని ముందుగానే ఇటువంటి వాక్యాలు రాయబడ్డాయి.
సత్యం చెప్తే, యథార్థంగా మాట్లాడితే అసహించుకుంటారట, పగబడతారట. శిష్యులందరినీ ఆనాడు పగబట్టి ఆ ప్రభువారు ఏ రీతిగా హతసాక్షి అయ్యాడు, ఆ సత్యం కోసం వారు కూడా హతసాక్షులుగా మారిపోయారు. జీవమగల రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం, ఆ సత్యం మీరు కొని ఉంచుకోండి, అది కొనండి, అది పొందుకోండి. అవును ప్రియులారా, శిష్యులు చెరసాలకు వెళ్ళారు, అనేక మారులు దెబ్బలు తిన్నారు, చివరికి హతసాక్షులుగా దేవుని కొరకు చంపబడ్డారు. ఈరోజు మనం కూడా ధర్మశాస్త్రమని ముసుగు తొలగించేసుకొని యేసు నిజదేవుడు అనే సత్యాన్ని మనం ప్రతిజ్ఞ పూని ఆ సత్యాన్ని చాటి చెప్పాలి. నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆయన లోకానికి వచ్చి, నేను సత్యము చెప్పుచున్నాను, మీరు నన్ను నమ్మట్లేదని యూదులతో మాట్లాడాడు. ఆ ప్రభు సత్యం చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఆయన చాలామందికి సత్యము చెప్తే విసుగు, సత్యము చెప్తే కోపం, సత్యం చెప్తే ఓరవలేరు. ఎవరైతే సత్యం కోసం జీవిస్తారో, ఆ ప్రభు కోసమే చనిపోయిన బ్రతికిన, ఆ సత్యం కోసమే జీవితం. సంఘం సత్యం మీద కట్టబడినదే. దేవుని వాక్యం సత్యం, మన ప్రభువారు సత్యం, ఆయన విశ్వాసులు సత్య సంబంధులు. అవునంటే అవును, కాదు అంటే కాదుగా ఆ సత్యాన్ని ఎరిగి ఉండడమే ప్రభు చెప్పిన మాట. మీరు కత్తిని కొనుక్కోవాలి అంటే మీరు సత్యవంతులుగానే జీవించాలి. అవసరమైతే నా వలె మీరు హతసాక్షులుగా మారాలి. ఆ రీతిగా సత్య సంబంధి అయిన వాడు నా మాట వినునని పిలాతుతో యేసు ప్రభు చెప్పాడు. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని అని పిలాతుతో మాట్లాడడం జరిగింది. అది యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 37-38 వాక్యాల్లో మనం చూడవచ్చు. కనుక సత్యమనే ఆ కత్తిని మనం కొనుక్కోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. ఈ వాక్యమనే ఈ సత్యం మనం ప్రతిరోజు చదువుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, హృదయంలో వాటిని భద్రం చేసుకుంటూ, ఆ సత్య ప్రకారంగానే సత్యవంతుడైన మన ప్రభువు వారి వెంట కొనసాగిపోదాం. అవసరమైతే సత్యం కోసం వధ చేయబడదాం, సత్యం కోసమే చనిపోదాం. అదండి, బట్ట నమ్మి కత్తిని కొనుక్కోవాలి. కత్తి లేనివాడు బట్ట నమ్మి కత్తిని కొనాలి. బట్ట అని చక్కని సందేశం చెప్పాను. ఆ ధర్మశాస్త్రం ఆ ముసుగు నుండి బయటకు వచ్చి కొత్త నిబంధన అనబడే ఈ సత్య నిబంధన, కొత్త నిబంధన, ఆ నిబంధన ప్రభు మనతో రక్తము ఓడ్చి రక్తంతో నిబంధన చేశాడు. అవును ప్రియులారా, అది నీ కోసం నా కోసం కాచబడిన నిబంధన రక్తం. పాపం పోవునంతగా ఆ రక్తము కాచి సత్య నిబంధన చేశాడు. ఆ నిబంధన కిందే మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవితాం. దేవుడు అట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.